మీరు ఎలక్ట్ చేసుకున్న ఎంపీ ఆర్ ఎమ్మెల్యే మీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ గురించి వర్క్ చేయకపోతే వాడిని ఆ గద్దె నుండి కిందికి దింపే అధికారం మీ చేతుల్లో ఉంటే ఎట్లుంటది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చెడ్డా నిన్న పార్లమెంట్ లో రైట్ టు రికాల్ లా ని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ అయితే చేశారు. రైట్ టు రికాల్ లా, ఈ లాలో ఏముందంటే మీరు ఎన్నుకున్న ఏ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ గురించి వర్క్ చేయకపోయినా ఆర్ కరప్షన్ చార్జెస్ ని ఫేస్ చేస్తున్నా అతనిని ఇమీడియట్ గా అధికారం నుంచి దింపేసే రైట్ అయితే ఓటర్స్ దగ్గర ఉండాలని చెప్పేసి ఈ లా అయితే పేర్కొంటుంది. అయితే ఒక మెకానిజం ని క్రియేట్ చేసి 30 to 40% ఓటర్స్ మాకి నాయకుడు వద్దు అని చెప్పేసి ఒక పిటిషన్ అయితే సైన్ చేసే విధంగా మెకానిజం ని క్రియేట్ చేసి ఆ ఎంపీ అండ్ ఎమ్మెల్యేని అయితే గద్దె దింపాలని చెప్పేసి ఒక ప్రాసెస్ అయితే క్రియేట్ చేయాలని చెప్పేసి నిన్న పార్లమెంట్ లో అయితే డిమాండ్ అయితే చేశారు. ఆల్రెడీ 24 డెమోక్రటిక్ కంట్రీస్ లో ఈ రైట్ టు రికాల్ లా అయితే ఇంప్లిమెంట్ అవుతుందని, అందులో యుఎస్, స్విట్జర్లాండ్, కెనడా లాంటి కంట్రీస్ కూడా ఉన్నాయని చెప్పేసి కన్సర్న్ అయితే రైజ్ చేశారు ఎంపీ రాఘవ్ చెడ్డా గారు. యాజ్ అ రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ గా జెన్యూన్ గా చెప్పండి, ఈ లా ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటారా?